జై జగన్మాత, జై జై జగన్మాత. ఈ హనుమాన్ స్టోన్ కటర్స్ ఏర్పడ్డ నుంచి పట్టాలు, కరెంటు, డ్రైనేజ్ లైన్, మంచినీళ్ళ పైప్ లైన్లు, ఇంటింటికి నీటి కలెక్షన్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, మరెన్నో అభివృద్ధి పనులకు అందరి గురించి పోరాడి చేసిన బస్సు గురించి మళ్ళా ఎమ్మెల్యే ఒక బోరు సాయిబాబా గుడి ముందేసిండు. నేను మా సొంతంగా కమిటీ ద్వారా కావచ్చు సాయిబాబా గుడి కాడ వేసినాం. మా కొడుకు ఇల్లు అమ్మినప్పుడు కింద ఎల్లమ్మ గుడి కాడ బోర్ వేసినాం. ఇప్పుడు మధు ఇంటి ముంగట ఒక బోర్ వేసినాం. ఆ బోరుకు ఎవరైతే ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చి సీజ్ చేయించిర్రో ఆ నీళ్ళని ఎట్లా మూపిస్తానికి రాకుండా జనానికి రాకుండా చేసిర్రో అట్లనే వాళ్ళ కుటుంబం సర్వనాశనం కావాలా, వాళ్ళకు సహకరించిన వాళ్ళు సర్వనాశనం కావాలని అమ్మవారి ముందు కోరుకుంటున్నా. ఎందుకంటే నేను ఈరోజు మధ్యాహ్నము కుంభమేళానికి పోతున్నా. పోయే ముందు నా బాధ అంతా వీళ్ళు సర్వనాశనం కావాలని నేను వచ్చేవారు, కానీ అమ్మవారికి మొక్కుతో మరి అమ్మవారి శక్తి ఉంటే అమ్మవారు ఎవరైతే బోరు మీద కంప్లీట్ ఇచ్చిలో సర్వనాశనం కావాలా అని అది నిరూపించాలి అమ్మవారే. ఎవరైతే కింద ఎల్లమ్మ గుడి కాడ బోరు వేసినామని పలాభాలు పలుకుతున్నారో అది ఈరోజు మా కొడుకు ఇల్లు కొనుక్కొని వేయించింది. వాడు నిజంగానే వేసినట్టయితే మేము సర్వనాశనం అవుతాము. వాడు అవ్వద్దని చెప్తే వాని కుటుంబం వాడు సర్వనాశనం అయితే సావాలని శాపని అర్థం పెడుతున్నా. ఇప్పటికన్నా మంచిని గ్రహించాలా. నేను ఉమ్మన్ రైట్ అండ్ ఇంపెన్షన్ కింద కేసు ఎంఆర్ఓకి ఇచ్చిన. నేను వచ్చేవారి కల్లా అమ్మవారి దొంగల్ని పట్టేయాలని కోరుకుంటూ మరి నా బాధనంతా అమ్మవారు చెప్పుకుంటూ బస్సు వాసులు కూడా తెలియజేస్తున్నా. జై జగన్మాత.